ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తలపెట్టిన ధర్మ పోరాట దీక్షకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున వారందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నారు. హస్తినలో ఇప్పటికే పలుచోట్ల ప్రచార చిత్రాల్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా హస్తినలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టనున్నారు. ఏపీ భవన్లో దాదాపు 12 గంటల పాటు సాగనున్న ఈ దీక్షకు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. సభా వేదిక వద్ద ఇప్పటికే పనులు పూర్తి కావచ్చాయి. జాతీయ స్థాయి నేతలు వచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపే అవకాశం ఉన్నందున దానికి అనువుగా వేదికను తీర్చిదిద్దుతున్నారు. సీఎం దీక్షకు ప్రచారం కల్పించేందుకు జంతర్ మంతర్, అశోక రోడ్, మాన్సింగ్ రోడ్, రఫీ మార్గ్, ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టారు. సోమవారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి ఏపీ భవన్ చేరుకుని 8 గంటలకు దీక్షలో కూర్చుంటారు. రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కేంద్రం చేసిన ద్రోహం దేశం మొత్తానికి తెలిసేలా ధర్మ పోరాట దీక్ష సాగుతుందని తెదేపా వర్గాలు తెలిపాయి. రాష్ట్రం నుంచి 2 రైళ్లలో ప్రజలు తరలివస్తున్నారని, వారందరికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, రమారమి 200 మంది, నాన్ ఆఫీస్ బేరర్స్ ఒక 100 మంది వస్తున్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ సంస్థలు హోటల్స్ ని బుక్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 రైళ్లలో పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతూ వస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కూర్చోటానికి, దీక్షలో కూర్చోటానికి అనుగుణంగా వారికి కూడా సౌకర్యాలు స్టేజ్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ పోరాట దీక్షలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు, కార్యకర్తలు, తెదేపా అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం వంచన దేశం మొత్తానికి తెలిసేలా దీక్షను విజయవంతం చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఆల్రెడీ 20 మంది ఇక్కడ ఉన్నామండి. ట్రైన్లో వస్తున్నారు, 2 ట్రైన్లు వస్తున్నాయి. ఆ ట్రైన్లో ఉన్నారు మా వాళ్ళు. అలాగే కొంతమంది ఫ్లైట్స్ కూడా వస్తున్నారు. సో స్టేజ్ నిర్మాణం కావచ్చు, అలాగే మిగతా కావాల్సిన అరేంజ్మెంట్ మొత్తం జరుగుతున్నాయి. రూమ్స్ అరేంజ్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ కానీ అన్ని జరుగుతున్నాయి. ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. ధర్మంగా మనం పోరాడుతున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలకి అందరినీ మనకు ఎలా అయితే మన రాష్ట్ర ప్రజల్ని అన్యాయంగా ఎలా విడదీశారో తెలియజెప్పి ఇప్పుడు ఆయన మనకిచ్చిన ప్రామిసెస్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదో క్వశ్చన్ చేస్తున్నాము. దీక్ష కోసం మద్దతుగా తరలి వస్తున్నటువంటి మా కార్యకర్తలకు ఢిల్లీ నుంచి వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం. ఇది ఒక చరిత్ర. బీజేపీ పార్టీ మీద పోరాడుతూ నిరంతరం ఆయన కష్టపడుతున్న విధానానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు జాతీయ నేతలు వస్తారనే సమాచారంతో ఏపీ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.